పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़े सो उसको रोज पढ़ो, माहे में खतरा कोई न हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మన వ్యక్తిగత ఆరాధనలకు వెళ్ళక ముందు ఆరాధన వర్తమానాన్ని విందాం. సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా మనల్ని మనం విమర్శించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు ప్రభుని హృదయమారా ఆరాధించిన వారమై ఆరాధన తర్వాత ప్రభు వల్ల మనం పాల్గొంటాం. కాబట్టి ఈ వ్యక్తిగతమైన ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతమైన ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, చాలామంది ఆరాధన వర్తమానానికి రారు. ఎప్పుడు వస్తారు అంటే ఈరోజు వచ్చి విమర్శిస్తున్నాడు అనుకోవద్దు, మా దగ్గర డైలీ నేను చెప్తా. ఒకరోజు పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రార్థన ఉంటుందా, ఆరాధన ఉంటుందా? దానికి సాదృశ్యమైన మాట 24 పెద్దలు, 4 జీవులు ప్రార్థన గ్రంథంలో ప్రభుని ఘనపరుస్తున్న విధానం కానీ, తర్వాత ఇంకా యెషయా గ్రంథంలో కూడా చూస్తూ వస్తున్నాం. 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మానక రేయంబగలు ఆరాధిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పరలోకంలో ఆరాధన అన్నది ఇంపార్టెంట్. సరే, ఇక్కడ మందిరానికి కొంతమంది ఆరాధనకు లేటుకు వచ్చినా పరలోకంకి లేటుకి వెళ్ళారు అనుకో, టైమే ఉండదేక. కాబట్టి ఆయన సమయం, ఆయన తలుపు ముయ్యగా మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినట్టు, నేను మిమ్మల్ని ఎరుగును అన్నాడంటే ఇక మనం ఆరాధన చేయడానికి కూడా తరుణం దొరకదు. ఇక్కడ ఏంటంటే పెద్దలైన వారు, సేవకులు సరే ఈరోజు తలుపేసేస్తే రేపొద్దున మందిరానికి రారని ఒక ఆలోచన మీద మౌనం వహిస్తారేమో కానీ, ఒకరోజు యేసు ప్రభువారు తలుపు ముయ్యగా దాన్ని తెరవగలవాడంటూ ఎవరో ఉండరు. అందుకే సమయం ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి ప్రభుని ఆరాధించడానికి. సమయం ఉన్నప్పుడే సిద్ధపడాలి. ఆరంభ దినాల్లో నేను తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు చెప్తూ వచ్చేవాడు అంకుల్, బక్సింగ్ గారంట 9:30కి ఆరాధన అంటే 9:30 తర్వాత డోర్ క్లోజ్ చేయించాడంట. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు బయటే ఉండేవాళ్ళు అంట. తిమోతి అంకుల్ చెబుతూ వచ్చేవాడు, ఒక వారం బయట ఉంటే ఏంటి బ్రదర్ నువ్వు బయట ఉండవు అంటే లేటుగా వచ్చావని అర్థం. ఇంకొక వారం అంటే అప్పుడు మనుషులు ఏం చేసేవాళ్ళు అంటే, వేరే వాళ్ళు వచ్చి నువ్వు బయట ఉండవు అని అంటే సిగ్గుపడాల్సి వచ్చిద్దని ఒక 10 నిమిషాల ముందరే వచ్చి మందిరంలో కూర్చునేవాళ్ళు అంట. సో ఈ రోజులంతా వేరు. సరే, అయితే ఇక్కడ మనం ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా ఘనమైనది. అయితే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము
మనం చూసినట్టయితే 10వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 143, కొత్త నిబంధన. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాము. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తాను ప్రకటిస్తున్నమాట, సెలవిస్తున్నమాట ఏంటంటే, సంఘంలో ఉన్నవారికి మనమందరము కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబోతున్నాం. సో ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు అంటున్నాడు. 2 కోణాల్లో జీతం ఉంది. ఒకటి, మనం ప్రభు కొరకై సాక్షార్థంగా జీవించినందుకు తగిన జీవితం అది మనం పొందుకోబోతున్నాం. అది యేసు ప్రభు వారి ఉపమాన రీతిగా చెప్పిన కోణంలో, మరి ద్రాక్షావనంలోకి పొద్దున్నే 9 గంటలకి, మధ్యాహ్నము సాయంకాలం కూడా పంపించినటువంటి వారు ఏ రీతిలో అయితే బహుమానం పొందుతున్నారో, అది మన క్రైస్తవ జీవితంలో మనం దేవుని కొరకై సాక్షార్థంగా జీవించినటువంటి జీవితాన్ని సూచిస్తుంది. తర్వాత కొందరు వ్యక్తులు ఉంటారు. కొందరు వ్యక్తులు కూడా అంటే మీకు మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాల్లో చూసినట్టయితే, తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ స్థానాన్ని పోగొట్టుకున్నటువంటి దేవదూతలకి మహాదినమందు తీర్పు తీర్చుడికై దేవుడు కట్టిక చీకట్లో నిత్య పాశంలో వారిని బంధించి భద్రం చేసి ఉన్నాడు అని యోధా పత్రికలో రాయబడుతూ వచ్చింది. ప్రార్థన గ్రంథానికి ముంగట అట్లా ఉంటుంది చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాలు. అంటే ఇక్కడ 2 రకాలైన తీర్పులు. ఒక తీర్పు క్షమించండి, రెండు రకాలైన తీర్పు కాదు, బహుమానం. ఒక బహుమానమేమో దేనికి వస్తుంది? మన క్రైస్తవ యాత్రా జీవితంలో మన దేవుని కొరకై సాక్షార్థంగా ఈ లోకంలో జీవించినందుకు. రెండవ బహుమానము, అది సరైనటువంటి జీవితాన్ని కాపాడుకోలేనందుకు. సరే, ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఎవరమైనా దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలవాల్సిన వారికి ఉంటాం. సో దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు మన క్రియలను బట్టి ప్రభు మనకు బహుమానం ఇచ్చేవాడు ఉంటాడు. అది లేఖన భాగాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, సో బైబిల్లో రాయబడుతూ వచ్చింది తీర్పు. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు మనకు తీర్పు తీర్చబడుతుంది. ఎవరికండి? మనకే. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, బైబిల్లో అసలు తీర్పు అన్నది ఎందుకు వస్తుంది? చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఒక మనిషి మీద తీర్పు ఎందుకు వస్తుంది? అయితే మన మీదకి వచ్చే తీర్పుని ఆయన మీదకు ఆయన మళ్లించుకుని మన మీదకు రావాల్సిన తీర్పును ఆయన తొలగించిన వాడుకుంటాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను అని రాయబడుతుంది. సో ఆయన మన కొరకై తీర్పు నొందిన వాడుకుంటాడు. మనకు రావాల్సినటువంటి తీర్పుని ఆయన భరించాడు. అసలు మనకు ఎందుకు తీర్పు రావాలి అని అంటే, మనం కొన్ని విషయాలు చూద్దాం. దేవుడు మనకెందుకు తీర్పు తీరుస్తాడు అన్నది టేబుల్ వర్తమానంలో చూద్దాం. ఆయన అసలు మనకు తీర్పు ఎందుకు వస్తుంది అని అంటే, రండి మొదటి కోణాన్ని మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. సమయంలో తండ్రి ప్రభా, మరి ఈ రీతిలో మీ పాదములు చెంతకు రావడం మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఆయా నరసాపుర ప్రాంతం నుండి తిరిగి గుణదల ఈ ప్రాంతమునకు ప్రభా సియోను ప్రార్థనా మందిరానికి నడిపించి ఈరోజు ప్రభు దినంలో ప్రభు సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా వారం ప్రార్థనలో మీరు నడిపించారు, పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు. వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఆరాధన వర్తమానం కొరకై ఈ వర్తమానం ధ్యానించడానికి నేను బలహీనుడిని, అయోగ్యమైన వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నావు. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా, నీ ప్రజల యొక్క సమయాన్ని నేను వ్యర్థంగా పాడు చేయకుండా కాపాడండి. కింద కూర్చొని నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు, క్షమించండి. వారికి వాక్యం అందిస్తాను కూడా నేను అర్హుని కాదు, క్షమించండి. దయచేసి నీ ప్రజలైన వారి హృదయాలకు అవసరమైన మాటలు నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ వర్తమానం ఎంతో దీవించమని, నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్య పిలుగులో మేము మిమ్మల్ని ఆరాధించే వరకు స్థిరపరిచి మహిమ పొందండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారిని సకాలం నడిపించి ఎవరికి టపాయిలకి ఇళ్ళు జరగకుండా సహాయం చేయండి. ఆరాధించే వారం కూడా ఏదో యథాస్థితిగా ప్రతి ఆదివారం ఆరాధించినట్లు కాకున్నట్లు ప్రభువా సహాయం చేయండి. యథార్థమైన హృదయంతో వాక్య పెరుగులో
మిమ్మల్ని ఆరాధించి మహింపరిచే వరకు స్థిరపరిచి మహిం పొంది ముందున స్వంత దీవించమని యేసు ప్రభు నేను అల్పుని అయోగ్యమైన నిష్ప్రయోజకమైన వాడిని దేవా ఖాళీ చేయబడిన వాడిని నన్ను ఒప్పుకుంటున్నాను. నన్ను ఖాళీ చేసుకుంటూ మీ నామాన్ని గణపరుచుకుంటూ ప్రభు మీరే నన్ను బలపరిచి మహిం పొందమని నన్ను బలపరచు అని అందు సమస్తమును చేయగలనని అపోస్తలుడైన పౌలు అన్నట్లు ఈరోజు వర్తమానంలో బలహీనుణ్ణే అన్ని విషయాల్లో మీరే బలపరిచి వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో దేవుని న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడబోతున్నామని దేవుని వాక్యం అంటుంది. దేవుని న్యాయపీఠం ఎదుట ఎందుకు నిలబడబోతున్నాం? ఎవరికి వారి తీర్పును బట్టి వారి క్రియల చొప్పున బహుమానం పొందటానికి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట తీర్పు. అసలు మానవుడికి తీర్పు ఎందుకు వస్తుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. రండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. మానవుడికి తీర్పు ఎందుకు వస్తుంది? 9, 10 వచనాలు. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏమని రాయబడుతుంది? ఓ యవనుడా, నీ యవ్వనమందు సంతోషం. సో మొట్టమొదటిగా మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఓ యవనుడా అని ఉంది, ఓ మనిషి అని కూడా మనం అర్థం చేసుకుంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతున్న మాటను చూసినట్లయితే మానవుడికి తీర్పు. అసలు ఎందుకు మానవుడు తీర్పులోకి రావడానికి కారణం ఇదే. మానవుడికి ఎందుకు తీర్పు వస్తుందంటే మొట్టమొదటిగా చూస్తున్నాం కదా, యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. మీరు అనుకోవచ్చు ఇది యవనస్తుల కొడుకులో చెప్పాల్సిన వర్తమానం ఏడు చెబుతున్నారు ఏంటి బ్రదర్ అంటారా? అవసరమైన మాటలే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే నీ యవ్వనమందు సంతోషపడు. వాక్యం ఏమంటుంది? నీ యవ్వనమందు సంతోషపడము. అయితే ఏం జరుగుతుంది? దేవుడు వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనే తీసుకొచ్చాను. సో మానవుడు తీర్పు రావడానికి మొదటి కారణం ఏంటంటే తన సంతోషం. ఒక మాటలో చెప్పాలండి, యవనుడా నీ యవను బట్టి సంతోషించము. ఈ సంతోషం ఎక్కడ ఉంటుంది? తనలోనే ఉంటుంది. అంటే ఒక మనిషి తన సంతోషం కోసం లోకం వైపు చూసినప్పుడు, తన సంతోషం కోసం లోకాశల వైపు చూసినప్పుడు, లోకపు వాటిని బట్టి సంతోషాన్ని వెతుక్కున్నప్పుడు, అంటే దేవుని వైపు చూడకోకుండా, దేవుని మార్గంలో ఉండకోకుండా, దేవుని అనుభవంలో నడవకోకుండా ఏ వ్యక్తి అయితే లోకపు ఆలోచనలు బట్టి సంతోషాన్ని కలిగి ఉంటాడో అటువంటి మానవుడికి తీర్పు తీర్చబడుతుంది. అయితే ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే సంతోషించుడి, మీకు ఫలము పరలోకమందు అధికమగుందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. గమనించాల్సింది ఏంటంటే మనము లోకాన్ని బట్టి సంతోషించిన వారు ఒకప్పుడు, తద్వారా తీర్పు తెచ్చుకుంటున్నటువంటి వారు. బైబిల్ చెబుతున్న చక్కటి మాట ఏంటి? ఓ యవ్వనుడా లేదా ఓ మనిషి, నీ జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించు. మన జీవితం దేవుని సంతోషపెట్టగలిగిద్దా? లేదు. సంతోషపెట్టగలిగిద్దా? లేదు. కానీ బైబిల్ అంటుంది కదా, మన జీవితాల్లో నీ యవ్వనమును బట్టి సంతోషపడము. మన జీవితము ఏదైతే మన జీవితాన్ని బట్టి మనం సంతోషంగా ఉంటూ వస్తున్నామో దాన్ని బట్టి మనం తీర్పులోకి వచ్చే వాళ్ళంగా ఉంటాం. కానీ మన బైబిల్ రాయబడుతూ వచ్చింది మనం మనుషులను సంతోషపెట్టే వారమై ఉండకోకుండా, కొలస్సీలకు రాసిన పత్రికలో కానీ ఎఫెసీలకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, తెస్సలోనికలు రాసిన పత్రికలో కూడా రాయబడుతూ వచ్చింది మనం మనుషులను సంతోషపెట్టే వారమై ఉండకూడదంట. కానీ మనం మనుషులను సంతోషపెట్టిన వారికి ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మన సంతోషాన్ని మనం చూసుకున్న వారికి ఉండకూడదు. ఇక్కడ మనం దేవుని సంతోషపెట్టే వారికి ఒకప్పుడు లేం. మానవులు ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీ యవ్వనం బట్టి సంతోషపడమంటే అర్థం ఏంటి? మానవుడు తన యవ్వనాన్ని బట్టి తన జీవితాన్ని బట్టి సంతోషపడుతున్నాడు అని అర్థం. వాక్యం ఎప్పుడు కూడా ఒక్కో కోణాల్లో అర్థం చేసుకోకూడదు. 4 కోణాల్లో వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే వాక్యం యొక్క మర్మం మనకు అర్థమైంది. సో ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే మానవుడికి తీర్పు రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏంటి? తన జీవితంలో తన సంతోషాన్ని తాను కోరుకుంటున్నాడే కానీ దేవుని సంతోషపెట్టే జీవితం మానవుడికి లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు మానవుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు? సహజంగా మనం అంటే దేవుని మందిరంకి వచ్చి ఉన్నాం,
ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధాన రోజు కాబట్టి దేవుని మందిరంకి వెళ్ళి ఆరాధించి సంతోషంగా దేవుని మందిరం ఉండాలి, మనం ఇక్కడికి వచ్చాను. కానీ మానవులు చాలామంది దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు నేటి దినమున? సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే హాలిడేస్. కొంతమంది చూడండి టూర్లు పెట్టుకుంటారు, వెదర్ని బట్టి సృష్టిని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు తన జీవితంలో. ఇంకా కొంతమంది సినిమాలను బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది రకరకాల విధానాలను బట్టి. ఇంకా చాలామంది ఉంటారు టీవీలు పెట్టుకుని సీరియల్స్ పెట్టుకుని. ఇప్పుడు దేవుని మందిరంకి వచ్చేవాళ్ళు కూడా చూస్తున్నారు చాలామంది. కానీ చాలామంది ఇలాంటి అనుభవాలు ఉంటారు. మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? మన కొరకై ప్రాణం పెట్టి, ఇప్పుడు పాట కూడా పాడుకుంటూ వచ్చాను, నా కొరకై అన్నీ చేసినేసు నాకింకా. అది భయం ఉండదు, ఎందుకంటే నా కొరకే ప్రభు అన్నీ చేసినప్పుడు నేను ఆ తీర్పులోకి రావట్లేదు కాబట్టి. కానీ ఈరోజు చాలామంది యొక్క జీవితాలు, చాలామంది యొక్క అనుభవాలు చూడగా లోకాన్ని బట్టి సంతోషించే వారు ఎక్కువ ఉంటారు. చూడండి, ఒక వ్యక్తి, నేను రక్షించబడక మునుపు సినిమాకి వెళ్ళినప్పుడు దాంట్లో ఇట్లా చదువుతున్నాను, అర్థం చేసుకుని మీరు కూడా సినిమాకి వెళ్ళొద్దండి. నేను జరిగింది చెబుతున్నా. ఒక సినిమాకి వెళ్తే కొంతసేపు గుద్దులాట్లు కొట్లాట్లు ఉంటాయి, కొంతసేపు స్టోరీ ఏదో లాక్కుంటుంది, కొంతసేపు నవ్వుకుంటాం, కొంతసేపు ఇంకోటి ఉంటుంది, అంతే కదా. సినిమా మొత్తం సంతోషంగా ఉండిద్దా మనకి? అంటే ఒక మానవుడు సినిమాకి వెళ్ళినా సంతోషం లేదు, ఒక మానవుడు ఫోన్లో ఎన్ని వీడియోలు చూసినా సంతోషం లేదు, ఒక మానవుడు సీరియల్స్ చూసినా సంతోషం ఉండదు. అక్కడ చాలా టెన్షన్. కానీ ఒక మానవుడికి దేంట్లో కూడా సంతోషం ఉండదు. కాబట్టి లోకాన్ని బట్టి సంతోషాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం, కానీ పరిపూర్ణమైన సంతోషం లేదు. సరే, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే దేవుని వైపు మానవుడు లేక, ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే దేవుని దగ్గరకు మానవుడు రాక, ఆ పరిపూర్ణమైన సంతోషం ఇవ్వడానికి యేసుప్రభు వారు అన్యాయపు తీర్పు నొందిన వాడై మన కొరకై గాయపరచబడి, మన కొరకై నలగొట్టబడి, మన కొరకై విరగ్గొట్టబడిన వాడుకుంటూ వచ్చాడు. ఆయన మన కొరకై అన్యాయపు తీర్పు నొందిన వాడై, ఆయన మన కొరకై తీర్పు నొంది మన లోకంలో మనం సంతోషాన్ని ఎత్తుకుంటూ దేవుని తీర్పుకు ఉగ్రత పాత్రలమవుతున్న మనల్ని ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మన సంతోషాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళటం ద్వారా దేవుని సంతోషపెట్టలేదు కాబట్టి మనం ఒకరోజు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దేవుని తీర్పు మనకు వచ్చింది కాబట్టి, ఆ తీర్పు మనకు రాకుండా మనం లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన మనం, ఆ తీర్పు మనకి లోకంలో ఉన్న సంతోషాన్ని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేం కాబట్టి, ఆ సంతోషాన్ని బట్టి మనకు తీర్పు రాకుండా దేవునిలోనే నిజమైన సంతోషం ఏంటో మనకు తెలియపరచడం కొరకై ఆయన అన్యాయపు తీర్పు నొంది మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుకుంటాడు. వాస్తవానికి మానవుడికి తన జీవితాన్ని బట్టి దేన్ని బట్టి అయితే సంతోషిస్తున్నాడో దాన్ని బట్టి మానవుడికి తీర్పు వస్తుంది. మనం సంతోషించాలి దేవుని బట్టి. బైబిల్ రాయబడుతూ వచ్చింది, అతిశయించేవాడు అంటే మనం గర్వించాలన్నా, అతిశయించాలన్నా, సంతోషించాలన్నా క్రీస్తుని బట్టే కదా. కానీ నేటి దినాల్లో చాలామంది లోకాన్ని బట్టి సంతోషించేవారు ఉంటారు. సో అలా లోకాన్ని బట్టి సంతోషించి దేవుని సంతోషింపజేయలేక దేవుని తీర్పును తెచ్చుకుంటున్నటువంటి మన కొరకై యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టి మనకు రావాల్సిన తీర్పుని ఆయన తప్పించి వాడుకుంటూ వచ్చాడు. అంటే లోకంలో ఉన్న సంతోషాన్ని ఎత్తుక్కుని దేవుని సంతోషింపజేయలేనటువంటి జీవితాన్ని బట్టి మనకు రావాల్సిన తీర్పు నుండి ఆయన తప్పించి, యేసుప్రభువే ఆ తీర్పును ఆయన పొంది ఇప్పుడు మనం దేవుని సంతోషింపజేసిన వారుగా. ఇప్పుడు చూడండి ప్రియులరా, మనం దేవుని ఎలా సంతోషింపజేస్తాం? ఇప్పుడు ఆరాధనకు వచ్చి ఉన్నాం, మనం చేసే ఆరాధన బట్టేగా దేవుడు సంతోషించేది. మనం ఎట్లా ఆరాధన చేస్తామో అంటే ప్రతి ఆదివారం చేసి ఆరాధన చేసేవానికి ఈరోజు సంతోషించడం. దేవుడు సంతోషించే విధానం ఉంది. దినదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత కలుగుతుందంటే ఎలా కలుగుతుంది? మనం చేసే ఆరాధన బట్టి, మనం చేసే దేవుని గణపరిచే విధానాన్ని బట్టి నూతనమైన వాత్సల్యతలో ఆయన కలుగుతూ వస్తుంది. చూడండి, నేను ఒక మాట అడుగుతా, చాలామంది చాలాసార్లు చెప్పి ఉండొచ్చు, ప్రియులారా, ఈరోజు బ్రష్ చేసుకోకుండా ఎవరైనా వచ్చి ఉండారా? ఎవరు లేరా? పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు బ్రష్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఉన్నారు ఎవరైనా? గుర్తుంచుకోండి, ఈ మాట ఎందుకు అడిగాను అన్నది ఇప్పుడు అర్థమైంది. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం బ్రష్ చేయకోకుండా చక్కగా బ్రష్ చేసి చక్కగా హ్యాపీ తింటూ వస్తాం, బ్రష్ చేయకుండా లేం కదా. మరి పోయిన ఆదివారం దాన్ని తుడిచివేసుకున్నప్పుడు ఈ ఆదివారంలో కొత్త అనుభవం ఆరాధించాలి కదా. గత ఆదివారం చేసినట్టే ఈ ఆదివారం కూడా, గత సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా ఆరాధన చేసుకుంటూ వెళ్తే ఇంక మనం నూతన పరచబడింది ఎక్కడ? దేవుడు మనల్ని బట్టి సంతోషించేది ఎక్కడ? మనం చేసే ఆరాధన లోకంలో సంతోషాన్ని వెతుక్కున్న మనము ఆ సంతోషం బట్టి తీర్పు వచ్చేది కాబట్టి, ఆ తీర్పు నుండి తప్పించడానికి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆ తీర్పు నుండి తప్పించినప్పుడు మనం చేసే ఆరాధన బట్టి పరమందున్న దేవుడు సంతోషించాలి. అట్లాంటి ఆరాధన మనం చేయాలి. ఇది మొదటి కోణం. రెండవ కోణం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం.
ఉమ్, ఉమ్. చాలా అక్క. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం. నీ యవ్వన కాలమందు ఏం చేయాలండి? నీ హృదయము సంతుష్టిగా ఉండని ఏం చేయాలా? ఇప్పుడు తీర్పు దేనికి వస్తుందంటే రెండో కోణం, మన హృదయాన్ని సంతృప్తి చేసుకోవడం ద్వారా, సంతోషింపజేసుకోవటాన్ని బట్టి. ఒకటి మన జీవితాన్ని సంతోషింపజేసుకోవటాన్ని బట్టి, లోకంలో సంతోషాన్ని వెతుకుని మన జీవితాన్ని సంతోషింపజేసుకోవడాన్ని బట్టి మనకు తీర్పు వస్తుంది. రెండు, మన హృదయం సంతోషింపజేసుకోవడానికి. అసలు హృదయం దేన్ని బట్టి సంతోషించింది తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది. హృదయం దేన్ని బట్టి సంతోషించింది? చదవగలుగుతారు ఎవరైనా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం కంటత వాక్యం లాగా ఉండిద్ది అండి అది. చదవండి అక్క. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇక్కడ ఒక్కసారి ఆగండి అక్క. మానవుడు హృదయాన్ని సంతృప్తి చేసుకుంటున్నాడు కదా, సంతోషింపజేసుకుంటున్నాడు. మానవుడు హృదయం అసలు ఎలా ఉంది? బైబిల్ మోసకరం అంటే మానవుడు హృదయం దేనిలో సంతృప్తిగా ఉంది? దేన్ని బట్టి సంతోషంగా ఉంది? మోసం చేసే జీవితాన్ని బట్టి సంతోషంగా ఉంది. ఇది వాస్తవం, బైబిల్ చెబుతున్న మాట ప్రకారం. అంటే మానవుడి జీవితంలో తన హృదయం సంతృప్తిగా ఉండాలంటే మోసపు జీవితమే ప్రాముఖ్యత. ఒకప్పుడు దేవుని ఎరక్కమునుపు ఈ మోసపు జీవితాన్ని బట్టి హృదయం ఎలా ఉంది? చూడండి, దొంగతనం చేసేవాడు ఉంటాడు. రోజు దొంగతనం చేయడం అలవాటు ఉందనుకోండి. ఒకరోజు దొంగతనంకి వెళ్ళకపోతే ఏమనిపించింది? ఏదో పోగొట్టుకున్నాను అనిపించింది. అందుకేం చేస్తాడు? వెళ్ళి ఏదో ఒకటి పిన్నిస్ అన్న ఏదో ఒకటి చిన్న ధరబంతన దొంగతనం చేయాలని ఆశ కలిగి ఉంటాడు. ఎందుకంటే తన అలవాటును పోగొట్టుకోకూడదని. అప్పుడే తనకు తృప్తి ఉండిద్ది. ఇంకా మనకు అర్థమైతే తిరిగితే చెప్పమంటారా? డైలీ మార్నింగ్ ఛాయ్ తాగే అలవాటు చాలామందికి ఉండేది, ఉండదా? ఛాయ్ కానీ కాఫీ కానీ బెడ్ కాఫీ కానీ తాగే అలవాటు ఉండేది. ఒకరోజు తాగపోతే ఏమంటారు? తలంతా నొప్పి వచ్చేస్తుంది బ్రదర్ అంటావు. ఎందుకు తలనొప్పి వస్తుంది? నీ అలవాటు ప్రకారం తాగాల్సిన ఛాయ్ తాగలేదు కాబట్టి అందుకు నీ తలనొప్పి వచ్చేస్తుంది. మా దగ్గర ఒక యవనస్తుడు ఉంటాడు, మొత్తం మీద కలిపినా కానీ ఒక 20 సంవత్సరాలు కూడా ఉండవు. ఆయన భోజనం చేయకుండానే ఉంటాడు కానీ పొద్దున్నే టీ తాగందే ఉండలేడంట. ఏమైంది బాబు, ఏంటి తలనొప్పి ఎందుకు వస్తుందంటే, అన్న ఈరోజు ఛాయ్ తాగలేదన్న అందుకే తలనొప్పి వస్తున్నాడు. అంటే నీకు అలవాటు అయిపోయింది. మానవుడు హృదయము సంతృప్తిగా ఉండాల్సిన ఉండిద్ది అనుకున్న దానికి మొదటి కోణం ఏంటంటే మోసమే. అది చేయిందే మానవుడు హృదయంలో సంతృప్తి లేదు. ఈరోజు మానవులు కూడా చాలామంది రక్షించబడిన వారు కూడా దేవుని మోసం చేస్తున్నారు. ఏ విషయంలో? బైబిల్ రాయబడుతూ వచ్చింది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. మానవుడు మోసం చేసే కోణాల్లో చాలా ఉంది. దేవుడు నమ్మి మనకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నమ్మి మనకి ఈరోజు ఆయుష్నిచ్చి దేవుని ఆరాధింపజేయడానికి మనం తీసుకొచ్చినప్పుడు, దేవుడు నమ్మి మనకింత మనం సజీవులు ఉంచినప్పుడు, ఆరాధించేది కూడా సరైన విధానం మనం ఆరాధించలేనప్పుడు అప్పుడు దేవుని మోసం చేసినట్టే కదా. అయితే దేవుడేం వెక్కిరింపబడ్డావు, ఓ రోజు మనమే వెక్కిరింపబడతాం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని యేసుప్రభు వారు జ్ఞాపకం చేసుకుని కలువరిశిలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మన హృదయాన్ని సంతృప్తి కలిగించుకున్న మనం ఇప్పుడు మన హృదయాల్లో దేవుడు నివసించేదట్టు ఆయన మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ? ఇదిగో నేను తలుపు నద్దు నుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని తలుపు తెరిచిన నేను నాతోను భోజన సావాసం కలిగి ఉంటానన్నాడు. హృదయం అనే తలుపు తెరిచినప్పుడు ఆ హృదయం అనే తలుపులకు వచ్చి, ఒకప్పుడు ఆ హృదయం అనే తలుపు తెరవక మునుపు ఆ హృదయం మోసంతో ఉంది. అలాంటి హృదయంలోకి యేసు ప్రభు వచ్చి ఆయన కలువరి శిలువ ద్వారా ఆ హృదయంలో ఉన్న మోసం అంతటిని కడిగి ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించేవాడిగా సిద్ధపరిచాడు ప్రభు. తద్వారా మన హృదయం ఇప్పుడు మన హృదయం దేన్ని బట్టి ఇప్పుడు సంతోషిస్తుందంటే, సంతృప్తి కలిగి ఉంటుందంటే, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని వాక్యం వింటే నా హృదయం సంతృప్తిగా ఉండేది అన్న అనుభవంలోకి యేసు ప్రభు మన కొరకై కార్యం చేశాడు. ఇంకేమని రాయబడుతూ వచ్చింది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలోనే అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఈ రోజుల్లో చాలామందికి వ్యాధి అంటే ఏంటి, భయంకరమైన వ్యాధి అంటే ఏంటి? కొంతమంది కోవిడ్ అన్నారు, అది వచ్చింది వెళ్ళిపోయింది. అంతకుముందు పుట్టినప్పుడు పుట్టకముందు కలరా అని ఒక రోగం వచ్చింది, అది పెద్దోళ్ళకే తెలిసింది. అన్నోళ్ళకి కలరా అని ఒక వ్యాధి వచ్చింది, అది కూడా కొంతమంది ఎట్టగా చంపుకుంటూ వెళ్ళిపోయింది. నేను చూడలేదు కానీ పెద్దోళ్ళు చూసినట్టు ఉండారు. కానీ ఇట్లా వ్యాధి అంటే ఇది కాదు. ఇప్పుడు నేటి దినాల్లో ఏ వ్యాధి ఉంది మానవుని చంపేది? ఇది ఎలా అంటే తప్పు కనుకోవద్దు, ఎవరిని విమర్శించగలదు. హెచ్ఐవి ఉంది, ఎయిడ్స్ ఉంది, ఇంకా టీబీ ఉంది. ఇవన్నీ మానవుడికి ప్రాణాపాయ స్థితిలో ఉండేవి. ఇవి శాశ్వతంగా అక్క గ్యాస్ ట్రబులా? ఓకేనక్క. క్యాన్సరా? ఓకే. ఇవన్నీ మానవుడికి ప్రాణాపాయ స్థితి తీసుకొచ్చావు కదా, ఇవన్నీ వ్యాధులు కదా. వీటికంటే భయంకరమైన వ్యాధి ఏదన్నా ఉందంటే అది హృదయమే. అది భయంకరమైనది, అది బయటికి కనబడనది. మానవుడిని నిలువుగా కోసినా ఎట్లా కోసినా కానీ హృదయం అనేది కనబడదు. అది రహస్యమైనటువంటి విధానంలో ఉంచబడుతూ వచ్చింది. కాబట్టి అలాంటి హృదయము వ్యాధి కలిగింది. ఇంకా హృదయం ఎలాంటిది అని అంటే, యేసు ప్రభు దేవుని వాక్యం అన్నది కదా, ఆదికాండం 6వ అధ్యాయంలోనే నరులొక్క హృదయములు బాల్యం నుండే
వారి హృదయంలో ఒక అంతయో ఆలోచన అంతే బాల్యం నుండి చెడ్డదంట. మరి ఇలాంటి హృదయం, మానవుడి హృదయం ఎప్పుడు తృప్తిగా ఉండేది? చెడ్డ ఆలోచన కలిగి ఉన్నప్పుడు, మోసం చేసేటప్పుడు, ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నప్పుడు మానవుడి హృదయం తృప్తిగా ఉండేది. ఇంకా మానవుడు హృదయం ఎప్పుడు తృప్తిగా ఉండేది అంటే తనకిష్టమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు తృప్తిగా ఉండేది. సో ఇలాగ మన హృదయాన్ని మనం తృప్తిపరచుకుంటాం, కానీ దేవుని తృప్తిపరచలేని జీవితంలో ఉన్నప్పుడు అలాంటి జీవితాన్ని బట్టి మనకు తీర్పు వస్తుంది. కాబట్టి మనకు తీర్పు రాకుండా ఆయన తప్పించడానికి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి ఇప్పుడు దేవుని దగ్గర నుంచి తీర్పు పొందుకోవాల్సిన మనము ఇప్పుడు దేవుని యొక్క కుమారుని యొక్క సింహాసనం మీద కుమారుడితో పాటు కూర్చునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. సో దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది రెండవ భాగం. మూడవ కోణం చూద్దానండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి అక్క. చాలు అక్క. నీ కోరిక చొప్పున. కానీ మూడో కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. మానవుడికి తీర్పు వచ్చే మూడో కోణం ఏంటంటే మొట్టమొదటిగా క్షమించండి, నేను ఈ మాట చెబుతా మర్చిపోయాను, నాకు మతిమరుపు ఉంది. ఎందుకంటే అప్పుడు మధ్యలో అడుగుతా ఉంటే మీరు చెప్పాలి. మొట్టమొదటిగా మానవుడు తీర్పు వస్తున్న కారణం ఏంటి? దేన్ని బట్టి మానవుడు తీర్పు వస్తుంది? మానవుడు తన సంతోషాన్ని లోకంలో ఎత్తుకున్నాడు కాబట్టి, లోకంలో సంతోషం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని సంతోషింపజేయకపోవడాన్ని బట్టి మానవుడు తీర్పు వస్తుంది. రెండు, హృదయము తన ఇష్టం వచ్చినట్టు సంతృప్తి కలిగి చేసుకున్నాడు కానీ, సంతోషింపజేసుకున్నాడు కానీ తన హృదయంలో దేవుని సంతోషింపజేయట్లా, అందుకని మానవుడు తీర్పు వస్తుంది. మూడు, ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే నీ కోరిక చొప్పున. అంటే మానవుడు కోరికలకు అంతు లేదు. ఇప్పుడు మానవుడి కోరికలకు అంత అన్నది ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, మానవుడికి ఏముంటుంది? ఏడే ఉంటాం, నేను ఒక విమానంలో వెళ్తే ఎంత బాగుండిద్ది అనుకుంటాం, లేదా అమెరికాలో ఉండాలనుకుంటాం, ఇంకొక చోట. అంటే మానవుడు కోరికలు అన్న వింతని. సో మానవుడు ఏం కోరుకుంటాడు? ఒకవేళ కోరుకున్నా దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటాడు మానవుడు? దేవుడు ప్రత్యక్షమైతే మానవుడు కోరుకునేది ఏంటి? మొట్టమొదటిగా నాకు తెలిసి నేను దరిద్రంలో ఉండా, ఈ దరిద్రాన్ని తొలగించు ప్రభా అంటాడు. ఇంకేమంటారు? ఆ పక్కన వాళ్ళకి కొరికేసిన ఫోన్ ఉందా ప్రభా, నాకు కూడా అలాంటి ఫోన్ ఇమ్మని అడుగుతాం. ఇంకేమడుగుతాం? ఆ పక్కన వాళ్ళు బైక్ కొనుక్కున్నారు ప్రభా, నా పిల్లలకు కూడా బైక్ కావాలంటాం. ఇంకేమడుగుతాం? వాళ్ళు కారు కొనుక్కున్నారు, నాకు కారు కావాలి. ఎప్పుడు మనం పక్కన వాళ్ళ మీద పడి ఆడతాం తప్పక మనకి ప్రభా నన్ను పరలోకాన్ని తీసుకెళ్ళి నా కుటుంబాన్ని దేవుని రాజ్యాన్ని చేర్చు, నా పిల్లల్ని దేవుని రాజ్యాన్ని చేర్చు, నా కుటుంబాన్ని దేవుని రాజ్యాన్ని చేర్చని మనం అడుగుతామా? దేవుడు ప్రత్యక్షమైతే అడిగేది ఇవే. నేను దరిద్రంగా ఉండా, ఎన్ని రోజుల నుంచి ఎట్లా ఉండాలి ప్రభా, నా మీద నీకు ప్రేమ లేదా? అంటే దేవుడు నీ దరిద్రాన్ని తీసేస్తేనేనా ఆయనకి నీ మీద ఉండే ప్రేమ? యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. ఎంతో ప్రేమించాను లోకంలో, ఆ లోకంలో నువ్వు లేవా? నిన్ను నన్ను ప్రేమించలేదా? ఇంకా ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 వచనాలు ఎట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు, ఆయన తన సొంత కుమారుని మన కొరకై ఇవ్వటానికి వెనక్కి తిరిగి ఆలోచించని దేవుడు, ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఇది కదా దేవుని ప్రేమ అంటే. దీంట్లో దేవుని ప్రేమ లేదా? దేవా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే కొరికేసిన ఫోన్ కావాలి. ఏమంటారమ్మా దా ఫోన్ పేరు? అది బాగా తెలుసు మనందరికి, యాపిల్ ఫోన్. అది కావాలి ప్రభా. దానికోసమా దేవునికి ప్రత్యక్షమవుతుంది? అబ్రహాముకి సర్వశక్తి గల దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆది కాండంలో మనం చూసినట్టయితే, నువ్వు నా సన్నిధిలో 17వ అధ్యాయం మొదటి వచనం, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండుము, నువ్వు నిందారహితుడు ఉండాలని దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇంకా అబ్రహాముకు అనేక కోణాల్లో ప్రత్యక్షమైన, యాకోబు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. పరలోకమునకు నిచ్చెన వేయబడిన అనుభవం, దర్శనం కనబడుతూ వచ్చింది. ఈ ధన్యతలన్నీ దేనికోసం వచ్చినాయి? దేవుడు ప్రేమిస్తేనే కదా. అంటే దేవుడు నీకు కొరికేసిన ఫోన్ ఒకటి ఇస్తేనో, లేదా కారు ఒకటి ఇస్తేనో, బైక్ ఒకటి ఇస్తేనో, మంచి ఇల్లు ఇస్తేనో, మంచి ఆస్తి ఇస్తేనో, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తేనో, ఇదా దేవుడు ప్రేమించినట్టు? ఇది అడక్కుమునిపై మీ అక్కర్లు ఎరిగిన వాడైనా, నువ్వేం అడగబోతున్నావో నీకంటే ముందర ఎరిగిన వాడు, నువ్వు అడక్కుమునిపై నీ అక్కర్లు తీర్చేవాడు. కానీ మనం అడిగేది ఇంపార్టెంట్. ఒకప్పుడు మన జీవితాలు చూడగా మన కోరికలను బట్టి, కోరికలు గుర్రాలు అయిపోయి ఇష్టానుసారంగా జీవించిన వారు. కానీ ఇప్పుడు చూడగా మన కోరిక ఏంటి? నేను పరదేశిని, నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలో చేరేది అన్న ఆశతో, కోరికతో మనం ఎదురు చూస్తాను. నేను ఎప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్తాను, ఎప్పుడు ప్రభు రాజ్యంలో ఉంటాను, ఎప్పుడు ప్రభువుని చూస్తాను అన్నటువంటి కోరిక కలిగి ఉంటున్నాం. ఇప్పుడు నేను చూడాలి ప్రభువునని. ఒకప్పుడు ఈ కోరికలు ఉండయా? దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలనే కోరిక ఎవరికి ఉంది? ఒకప్పుడు ఎవరికి ఉంది? పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, తర్వాత మంచి జాబ్ చేసుకోవాలా, చదువుకోవాలా, మంచి పొజిషన్లో నా పిల్లలు చదవాలి, వాళ్ళు చదవడం కోసం నువ్వు జాబ్ చేసి వయసు అయిపోయింది, వాళ్ళు కూడా జాబ్ చేసి వాళ్ళ వయసు అయిపోయి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు జాబులు చేసుకుంటే వెళ్ళిపోతున్నారే. కానీ ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్ళి దేవుని కనపరచాలన్న కోణంలో ఉండవారు. యేసు ప్రభు రాకమునుపు మానవులమందరం కూడా బైబిల్ రాయబడుతూ వచ్చింది, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను, మనందరి దోషములు ఆయన మీద మోపబడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనకు రావాల్సిన
తీర్పు. మన మీదకు రావాల్సిన తీర్పు అంతటిని కూడా ఆయన భరించాడు. మన కోరికలు, మన ఇష్టాలు, మన కోరికలు ఏవైతే ఉండయో, ఆ దేవుని సన్నిధికి దేవుని ఆరాధించాలన్న కోరిక లేకుండా లోకం కొరకైన కోరికలు ఏవైతే ఉండయో వాటన్నిటిని బట్టి దారి తప్పిపోయి, మన కోరికను బట్టి దారి తప్పిపోయి వెళ్ళిపోయినప్పుడు మన కొరకైన కలువరిశిల్లో ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా ఇప్పుడు ఏం జరగబోతుందండి? మనల్ని దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుండి దేవుని కుమారుని యొక్కతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన ఘనపరిచే స్థితిలోకి మనం తీసుకొస్తున్నాడు యేసు ప్రభువారు. ఎంత గొప్ప ధన్యత! ఒకప్పుడు మన కోరికలు కొరకు వెళ్ళినాను, మన కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని తీర్పుకు సమీపంగా వచ్చిన వారు. ఎన్నెన్ని కోరికలు ఉంటాయో మానవుడికి. పాపం చేయాలని ఒకటి కోరిక ఉండేది, చెడు సావాసం కలిగి ఉండాలని ఒకటి కోరిక ఉండేది. ఇంకా ఇప్పుడు చూసినట్టయితే ఫోనుల్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రాములో, ఇంకా రకరకాల విధానాల్లో వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎన్ని కోరికలు కలిగి ఉంటున్నారు. వీటన్నిటికీ మానవుడు కోరికలే కదా. సో వీటన్నిటిని బట్టి మానవుడు తీర్పు వస్తుంది. ఈ తీర్పును తప్పించడానికి యేసు ప్రభువారు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి, ఆయన మన కొరకై కలువరిశిలో రక్తం కార్చడం ద్వారా, ఆయన దేహం దున్నబడటం ద్వారా మన మీదకి రావాల్సిన, మన కోరికను బట్టి మన మీదకి రావాల్సిన తీర్పు నుండి మనం తప్పించబడ్డాం. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దామండి. సమయం అయిపోయింది. 4వ మాట ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. చదవండి అక్క. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది? 4. కాబట్టి నీ దృష్టి యొక్క ఇష్టం అంటే నీ కను దృష్టి కానీ నీ దృష్టి కానీ ఏది ఇష్టపడుతుందో దాని చొప్పున మనం జీవించిన వారు కూడా. దాన్ని బట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చడానికి జ్ఞాపకం ఉంచుకోను. సో ఒక మాట చెప్పాలంటే మన ఇష్టాలను బట్టి మనకు తీర్పు వస్తుంది. మనం ఇష్టపడేది ఏంటి? ఈరోజు సేవకుడు తొందరగా వదిలేస్తే దేవుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు, త్వరగా ఇంటికాడ కూర్చోవచ్చు అని చాలామంది ఇష్టపడతారు. మీరు కాదులేండి, చాలా చోట్ల నేను చూస్తూ వస్తాను. త్వరగా ఇంటికి త్వరగా ఏం చేస్తాం? త్వరగా ఇంటికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండదాని ధన్యత కంటే బయటికి వెళ్ళిన దానికి ఏముండదు? బైబిల్ ఏముంది? దేవుని మందిరంలో ఒక దినము గడుపుట మరి శ్రేష్టకరమైన దాన్ని వదిలిపెట్టుకుని మానవుడు బయటికి వెళ్తానికి ఇష్టపడతాడు. సరే, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ ఏముంది? నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, లేదా నీ యొక్క ఇష్టాల చొప్పున, నీ కను దృష్టి యొక్క ఇష్టం చొప్పునైనా అయి ఉండొచ్చు. మానవుడి జీవితంలో మానవుడికి ఇష్టమైంది ఏంటి? ఆ కళ్ళతో ఏవైతే చూస్తాడో అదే కదా ఇష్టపడేది ఎక్కువ శాతం. చూడండి, మానవుడి జీవితంలో తన కన్నులతో ఏదైతే చూస్తున్నాడో దాని మీద ఎక్కువ ఇష్టం కలుగుతుంది మానవుడికి. ఇప్పుడు చూడండి, షుగర్ ఉంది, కానీ మనం స్వీట్ చూడంగా ఏమనిపించింది మన దృష్టి అంతా? అదేది ఎవరైనా ఉండారు అట్లాంటి వాళ్ళు? అయితే మిమ్మల్ని గురించి కాదు, పొరపాటును క్షమించండి. మీకు షుగర్ ఉందో బీపీ ఉందో కూడా నాకు తెలియదు. షుగర్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఆ స్వీట్ని చూస్తారు. పక్కన వాళ్ళు అందరూ తింటామంటే నేను కూడా తింటే బాగుంటుంది కదా. కొద్దిగా అక్క నీకు షుగర్ ఉంది, అన్న నీకు షుగర్ ఉందంటే ఏం లేదు, ఒక్కరోజుకే కదా. అంటే మన దృష్టి యొక్క ఇష్టం చొప్పున మనం చేసేస్తున్నాం. అది తినకూడదు, తింటే మనకు మరణం వచ్చిద్దో నష్టం వచ్చిద్దో అని తెలిసినా తినడానికి ఇష్టపడుతూ వస్తాం. అంటే మానవుడి జీవితంలో ఏంటంటే తన దృష్టి యొక్క ఇష్టము చొప్పునే ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని దృష్టిలో మంచివాడు కావట్ల మానవుడు. దేవుని దృష్టిలో మానవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడై ఉన్నాడు. కానీ మానవుడు అలాంటి స్థితిలో దేవుని దృష్టిలో ఉన్నప్పటికీ కానీ తన దృష్టి చొప్పున ఏంటి? తనకి ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఒకరోజు మన ఇష్టం ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది ఒకరోజు. చూడండి, నీవు నీ ఇష్టానుసారం చొప్పున తిరిగిన వాడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరైనా సరే నీవు నీ ఇష్టము చొప్పున నీకు కావాల్సిన రీతిలో జీవించావు కాబట్టి నరకానికి వెళ్ళాల్సింది నువ్వే నేనైనా. ఒకరోజు ధనవంతుడు ఏం చేస్తూ వచ్చాడు? లాజరు ఏం చేస్తూ వచ్చాడు? దరిద్రుడైన లాజరు ఎక్కడ ఉన్నాడు? ధనవంతుని యొక్క అసలు బల్ల దగ్గర కూర్చున్నాడు, లేదా బయట కూర్చున్నాడు అనుకోండి. ధనవంతుడు ఎట్లా ఉన్నాడు? ఆయన ఇష్టము చొప్పున తిరుగుతూ వచ్చాడు. అంటే ఇక్కడ ధనవంతుడు ఉంటే మిమ్మల్ని గురించి కాదు సుమి, కానీ ధనవంతుడు తన ఇష్టము చొప్పున చేస్తూ వచ్చాడు. తనకి ఇష్టం వచ్చినాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఏం కావాలో అది చేస్తూ వచ్చాడు. ఒకరోజు ధనవంతుడు నరకంలో కాలుతున్నాడు, దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము కుడిపార్శ్వం నుండి ఆ విధానం చూస్తున్నాం. ఇప్పుడు ఇతను తీర్పు ఎందుకు వచ్చింది? తన ఇష్టాన్ని తాను చేసుకుంటూ వచ్చాడు. ఏ రోజైనా దేవుని ఇష్టాన్ని కనుగొన్నాడా? దేవుని ఇష్టం చొప్పున జీవించాడా? లేదే. అందుకే కదా దేవుని ఇష్టం చొప్పున చేయలేదు కాబట్టి తీర్పు వచ్చింది. భక్సింగ్ గారు కూడా ఒక ప్రాంతంలో దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎందరో వ్యక్తులకు వాక్యం చెబుతున్నా ఒక్కరు కూడా రక్షించబడతలేదంట. ఒక్కరు కూడా రక్షించబడతలేదు. ఏంటి అని చెప్పని దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెబుతూ వచ్చాడంట, నేను చెప్పానా నీకు అక్కడికి వెళ్ళమని? లేదే, నీ అంతటా నువ్వు వెళ్ళి చెప్పుకుంటూ వచ్చావు కాబట్టి, నా చిత్తంలో లేదు కాబట్టి నువ్వు వెళ్ళావు కాబట్టి, నీ ఇష్టం చొప్పున వెళ్ళావు కాబట్టి నువ్వు పడిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే, కానీ ఒక్కడు రక్షించబడలేదు.
నేను నా ఇష్టం చొప్పున చెప్పినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడతాయి. తిమోతికి చెబుతూ వస్తాయి, చెప్పొచ్చాడు చాలాసార్లు అని. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని ఇష్టం ఇంపార్టెంట్. మనం దేవుని ఇష్టం చొప్పున ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో అప్పుడు దేవుని రాజ్యంలో ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. సో ఇక్కడ మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు ఆయనకి ఇష్టలుగా ఎలా ఉంటాం? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ మాటను ముగిస్తా. మనకి ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి. ఇద్దరు కుమారులు, వారిలో ఒక కుమారుడు మన మాట వింటున్నాడు, మరొక కుమారుడు మన మాట వింటలేదు. సో మనకి ఎవరంటే ఇష్టం బాగా? మాట విన్నవాళ్ళ? ఎవరికైనా మాట వినేవాళ్ళు అంటే ఇష్టం. మాట విన్నవాళ్ళు అంటే ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు. సో దేవుని దృష్టిలో కూడా అలాగే ఉంటుంది. మనం దేవుని మాట విన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటూ వస్తాం. దేవుని మాట విన్నప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేం కదా. సో ఇక్కడ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలేం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేం. అలాంటి స్థితిలో ఉన్న మనము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన ఇష్టాన్ని, మన దృష్టి యొక్క ఇష్టము చొప్పున మనం జీవించినటువంటి మనల్ని యేసు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, మన ఇష్టాలను బట్టి మనం నరకానికి వెళ్ళిపోతున్నాం, దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. కాబట్టి మనకున్న కోరికలు కానీ మన ఇష్టాలు మనం ఇష్టపడేవన్నీ కూడా తీసివేసి, ఇక జీవించేవాడు నేను కాదు, ఎవరి కొరకు? నా కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి సిలువ వేయబడిన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నా. ఇక జీవించేవాడు నేను కాదు. ఒకప్పుడు నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించావు, ఒకప్పుడు నీ ఇష్టం ఉంది. పౌలు అంటాడు, తెలియక చేసినప్పుడు, ఒకప్పుడు నా ఇష్టం చొప్పున నేను చేసినవన్నీ కూడా తెలియక చేసిని, ఇప్పుడు కనికరించబడితేనే. ఇప్పుడు పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభమే. అంటే అర్థం ఏంటి? పౌలు ఒకప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చిన అనుభవంలో ఉన్నాడు, ఇప్పుడు చూడగా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభువారు కూడా అదే కదా. కలువరి శిలువలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ వస్తాడు, నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే. అంటే అక్కడ ఏంది? యేసు ప్రభువారు తన ఇష్ట రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చిన తన ఇష్టాన్ని అంటూ నెరవేర్చుకోవాలా. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాడు? పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. మన జీవితాల్లో పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్న, మన దుష్టి యొక్క ఇష్టం చొప్పున నెరవేర్చుకుంటూ ఉన్నటువంటి మనము దేవుని తీర్పు తెచ్చుకోబోతున్నాం. కాబట్టి ఆ తీర్పు నుండి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కొరకే కలువరి శిలువలో ప్రాణం పెట్టి దేవుని ఇష్టము చొప్పున జీవించే వారికి ఇప్పుడు మనం సిద్ధపరిచినందుకై ప్రభువుని మనం ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 4వ మాట కదండి. 5వ విషయాన్ని చూద్దానండి. ప్రసంగి గ్రంథం 11:9 అక్కడ ఉందక్క, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 5వదిగా ప్రవర్తన ఇంపార్టెంట్. మానవుడు తాను ప్రవర్తించిందంతా కూడా తాను ప్రవర్తన చూడగా ఒకని ఎదుట తన మార్గం ఎలా ఉంటుంది? సరైనదిగా కనపడుతుంది, తుదికది మరణాన్ని దారితీస్తుంది. మన ప్రవర్తన ఎలా ఉందంటే మన ఎదుట సరిగా ఉంటుంది, మనం వెళ్ళే మార్గం కరెక్టు. పక్కనోడు చెప్పాడనుకో, నువ్వు నాకు చెప్పేంత తోడు అంటాం, నువ్వు నాకు చెబుతావా, నేను వెళ్ళేది కరెక్ట్ నువ్వు వెళ్ళేది రాంగ్ అంటాం. ప్రతి మనిషి తన స్వభావం నైజం అంతే, ఎవరిదైనా సరే. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా, నువ్వు అట్లా ఎందుకు చెబుతున్నావు అంటే నేనేమంటాను, నేను చెప్పేది కరెక్ట్ అంట. మీరైనా సరే పోతే అట్లాగ ఉంటాం. అంటే ప్రతి మనిషి తన నైజం ఏంటి? తన ఇష్టము, తన ప్రవర్తనే తనకు మంచిదిగా కనపడింది. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది కదా, ఒకరిని ఎదుట తన మార్గం సరైనదిగా కనబడవచ్చు, కానీ తుదికది మరణాన్ని దారితీస్తుంది. ఒకప్పుడు మనం ఇలాగ ఉండం. మన ప్రవర్తన అంతా కూడా మనం చూసుకుంటే బాగుంది చక్కగా. మన ప్రవర్తన మనం చూసుకోవడం కాదు, మన ప్రవర్తన అర్థంలో ఉండి మనం చూసుకోవాలి. ఆ అర్థం ఏంటి? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే మన జీవితం బయటపడిపోయింది, మన ప్రవర్తన ఎలా ఉండదో, ఎన్ని వంకరలు ఉన్నాయో, ఎన్ని రాంగ్ మార్గాలు వెళ్తున్నామో, ఎన్ని రాంగ్ వేలు వెళ్తున్నామో అని అప్పుడు తెలిసింది, అంటే దేవుని కాదని. సో ఇక్కడ అలాంటి మార్గంలో ఉన్న మనం దేవుని వాక్యాన్ని మనకు బోధించడం కొరకై, దేవుని వాక్యంలో మన జీవితాన్ని సరిచేయడం కొరకై, అర్థమయ్యే లాంటి వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేయడం కొరకై యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది అందు వాక్యముండును, వాక్యం దేవుడై ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండనని చెప్పిన ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేదానికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడంట. ఎంత గొప్ప ధాన్యత! మన ప్రవర్తన బట్టి మనం తీర్పు తెచ్చుకోవాల్సిన మన దగ్గరికి ఆయనే వాక్యమై ఉన్న ప్రభువే వాక్యమైన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మన ప్రవర్తన బట్టి మనకు నష్టం వస్తుందని తన వాక్య పెరుగులో మనతో మాట్లాడి మన జీవితాన్ని సరిచేసి ఇప్పుడు మనం చక్కబరిచి సరైన మార్గంలో పెడుతూ ఇప్పుడు ఏం చేశాడు? వాక్యానుసారంగా జీవించేవారుగా మనం స్థిరపరిచాడు. ఒకప్పుడు వాక్యానుసారమైన ప్రవర్తన మనకు లేదు. మనకు కావాల్సిన ప్రవర్తన, మనం వెళ్ళే మార్గంలో మన ప్రవర్తనే మనకు బాగుందనుకుంటున్నాం, దాన్ని బట్టి తుదుకు మరణానికి దారి తీసింది అది.
కాబట్టి ఆ మరణానికి వెళ్ళి దేవుని తీర్పు, మన ప్రవర్తన బట్టి తీర్పు తెచ్చుకోవాల్సిన మనల్ని, అలాంటి ప్రవర్తన బట్టి రావాల్సిన తీర్పు నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వాక్యమైన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో మనం పాలు పంపులు పొందటం ద్వారా ఈరోజు మన జీవితంలో మన ప్రవర్తన బట్టి మనకు తీర్పు రావాల్సిన అనుభవం కలిగి ఉన్న మనము ఆ తీర్పు నుండి తప్పించబడిన వారమే దేవుని యొక్క వనములో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఈ సీయోను ప్రార్థన మందిరంలో మనం వచ్చి ఉన్నామంటే ఎంత గొప్ప ధన్యత. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. 6వ విషయం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. మానవుడికి తీర్పు దేన్ని బట్టి వస్తుంది? లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును, అది మానవుడికి తీర్పు రావడానికి 5వ రీజన్ ఇదే, వ్యాకులము. సో కులము కాదండి, వ్యాకులము. సో ఇక్కడ రాయబడిన మాట, మానవుడి జీవితంలో హృదయంలో నుండి వ్యాకులం ఉంటుంది. కొన్ని వేదనతో కూడిన కానీ, కొన్ని కుయుక్తిపరమైన కానీ, కొన్ని నష్టపరిచే కానీ. అక్కడ ఒక బ్రదర్ కూర్చొని ఉన్నాడు. ఆ బ్రదర్ని అడగండి మా మందిరంలో ఎలా ఉంటుందో. ఫోన్లు మోగవు, పిల్లలు తిరగటానికి లేదు, ఎవరు అసలు మాట్లాడటానికి ఉండదు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, హృదయంలో నుండి వ్యాకులం. మానవుడు హృదయంలో ఏదేదైతే లోపల ఇమిడిపోయిందో, లోపల కూరుకుపోయిందో, దాన్ని అంతటిని బట్టి మానవుడు ఉండే వ్యాకులాన్ని బట్టి మానవుడికి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది. సో ఆ తీర్పు నుండి తప్పించడానికి ఆయన మన హృదయంలో నివసించడం కొరకై, ఆయన మన హృదయంలో నివసించి మన హృదయంలో ఉండే వ్యాకులం అంతటిని కూడా తొలగించడం కొరకై ఆయన మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా మన హృదయంలో ఉండే వ్యాకులం అంతా కూడా ఏం చేయబడుతుందండి? అది తొలగించబడిందిగా ఉంది. తొలగించుకోమంటున్నాడంటే తొలగించుకోవాలని అర్థం. సో అదంతా ఎలా తొలగించబడింది? ఆ వ్యాకులం అంతా కూడా ఎలా దొరికించబడిందంటే, ఆయన మన కొరకై గోల్గోతా కొండ మీదకి గరుకురాళ్ల మార్గంలో బరువు సిలువను మోసుకుంటూ ఆ యొక్క దేహంలో నుండి, ఆ శరీరం నుండి కాచబడిన రక్తము ద్వారా ఆయన బరువు సిలువను భరించుకుంటూ గోల్గోతా కొండపైకి ఎలాగైతే ఎక్కుతూ వెళ్ళాడో, ఆ కొండ మీదకి గరుకురాళ్ల మార్గంలో ఆయన కొండనెత్తుకున్న సిలువ మీదకి ఎక్కెళ్ళినప్పుడు ఆయన దేహంలో నుండి వెదజల్లబడి చిందించబడి ధారలుగా రక్త ప్రవాహం వలె కారుతూ వచ్చినటువంటి ఆ రక్తము ద్వారా మన హృదయంలో ఉన్న వ్యాకులం అంతటిని కూడా ఆయన దొర్లించేసాడు ఆయన రక్తం ద్వారా. ఒక ఎగ్జాంపుల్, ఒక మాట చెప్పి ఈ మాట ముగిస్తా. ఇప్పుడు మనకి సహజంగా వాటర్ ఎప్పుడు నదుల్లో ఆగిపోతాయి చెప్పండి? నదుల్లో కానీ కాలువల్లో కానీ ఎప్పుడు వాటర్ ఆగిపోతాయి? ఎండాకాలం వస్తే వాటర్ కనపడం. మళ్ళీ ఎప్పుడు వస్తాయి? వర్షాకాలమో నదులు మళ్ళా రిజర్వేర్ ఓపెన్ చేసి నీళ్ళు వదిలితే వస్తాయి. ఒక్కసారి క్లోజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాటర్ మరలా రిలీజ్ చేశారనుకో, ఎలా వస్తాయి వాటరు? మురికి కాదక్క, నేను చూస్తానండి. ఎలా వస్తాయి అంటే ఫస్ట్ మురిగ్గానే వస్తాయి, కానీ ఎలా వస్తాయి చెప్పమంటారా? ఇదిగో ఈ మధ్యలో ఈ రాళ్ళు ఇవన్నీ ఉండవు అనుకోండి, అమ్మ రాయి నువ్వు పక్క తప్పుకొని నేను వెళ్తానంటయా? అంటయా? చెత్త ఉండా ఏదోండ ఏం చేస్తాయి? తోసుకుంటూ వెళ్ళిపోతాయి. ఆగుతుందా? ఆగదు. తోసుకుంటూ వెళ్ళిపోతాయి. ఏం చేస్తాయి? ఆ రాళ్ళుండా ఆ నీటి ఉరవడికి ఆ స్పీడ్కి ఏం చేస్తాయి? రాళ్ళు కూడా దొర్లిపోతూ ఉంటాయి. కొన్ని రాళ్ళు చిన్న రాళ్ళు అయితే పైకి లెగుస్తూ ఉంటాయి. కొన్ని ఏమంటారు, చెత్త ఉండా చెదారం ఉండా, కానీ అది అంతేమైతే పైకి లెగుస్తూ ఉంటుంది. ఎన్ని లేచినా నీళ్ళు ఆగుతాయా? అది దొర్లించుకుంటూ వెళ్ళిపోతాయి. చివరికి అవి పక్కకి వెళ్ళిపోవటమే తప్పక నీళ్ళు అయితే ఆగవు కదా. యేసు ప్రభు రక్తం అంతే. మన జీవితాల్లో, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మన జీవితాల్లో హృదయంలో ఉండే వ్యాకులం అంతటిని కూడా ఆయన గోల్గోతా కొండపై మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆ కలువరిశిలో కార్చిన రక్తము ద్వారా మన హృదయంలో ఉండే వ్యాకులం అంతటిని కూడా మనం తొలగించుకోకుండా దేవుని తీర్పులోకి వస్తున్నాం. కాబట్టి ఆ రక్తము ద్వారా మన హృదయంలో ఉండే వ్యాకులం అంతటిని కూడా ఆయన తొలగించి ఆ దేవుని తీర్పులోకి రాకుండా నది వలె ప్రవహిస్తున్నటువంటి ప్రభు రక్తం ద్వారా మన ప్రతి హృదయంలో ఉండే వ్యాకులం అంతటిని కూడా తొలగించి మన జీవితంలో దేవుని తీర్పులోకి రాకుండా ఇప్పుడు తీర్పు నుండి తప్పించబడిన వరమే. బైబిల్ ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథంలో చూసినట్టయితే 121 కీర్తనలు అట్టుకుంటా బైబిల్లో రాయబడుతున్న మాట, ఇప్పుడు ఉరి తెంపబడిను, పక్షి వేటగాని ఊరి నుండి తప్పించుకున్నట్లు నా ప్రాణము వేటగాని ఊరి నుండి తప్పించబడి ఉందని రాయబడుతూ వచ్చింది. సో అట్లా మన జీవితాల్లో ఏదైతే హృదయంలో వ్యాకులం ఉందో అదంతటను కూడా ఆయన యొక్క కలువరిశిలువ ద్వారా 124 కీర్తన 7వ వచనం 6-7 వచనాలు అక్క 5వ వచనం చదువాక, ప్రవాహములు అయి
ఉమ్, 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 ఉమ్. చాలా కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట. ఒకప్పుడు మన హృదయం నుండి వ్యాకులం ఎలాంటిది? హృదయము వ్యాకులం చేత బంధించబడి ఉన్నప్పుడు దాన్ని తొలగించడానికి పక్షి వేటగాని నుండి ఎలా తప్పించుకుంటే సంతోషంగా ఉంటుందో, అలా హృదయంలో ఉన్న వ్యాకులమును అంతటిని కూడా ఆయన కలువరిశిల ద్వారా, ఆయన రక్తము ద్వారా, ప్రవాహ జలమైన రక్తము ద్వారా మన హృదయంలో ఉన్న వ్యాకులం అంతటిని కూడా ఆయన తొలగించి పక్షి వేటగాని ఊరి నుండి తప్పించబడినట్లు రాబోతున్న దేవుని ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించి దేవుని వనంలో దేవుని ఆరాధించే వరకు దేవుడు సిద్ధపరిచినందుకు దేవుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి, ముగిస్తున్నాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట, మానవుడికి తీర్పు రావడానికి. చూడండి, నేను ఎంత మతిపరుపును మధ్య మధ్యలో అడగాల్సింది కూడా మర్చిపోయా. మానవుడికి తీర్పు ఎందుకు వస్తుంది? మొట్టమొదటిగా తన జీవితాన్ని సంతోషింపజేసుకోవటాన్ని బట్టి, దేవుని సంతోషింపజేయకుండా తనను తాను సంతోషింపజేసుకోవటం బట్టి, లోకాన్ని బట్టి. 2, తన హృదయం సంతృప్తిని బట్టి. 3, తన కోరికలను బట్టి. 4, తన దృష్టి యొక్క ఇష్టం చొప్పున. 5, తన ప్రవర్తన బట్టి. 6, హృదయంలో ఉన్న వ్యాకులమును బట్టి. 7వదిగా మానవుడు తీర్పు ఎందుకు వస్తుందంటే, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఏంటండి? నీ దేహమును చెరుపుదాన్ని అంటే మానవుడు దేహాన్ని చెరిపేవి ఏవైతే మానవుడి జీవితంలో ఉన్నాయో వాటిని బట్టి మానవుడి తీర్పు. మన దేహాన్ని చెరిపేవి కొన్ని ఉన్నాయి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీ ఒక కన్ను నీకు అభ్యంతరపరిచిన వేళ దాన్ని పెరుగు వేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన వేళ దాన్ని తీసేసుకో. నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన వేళ ఇప్పుడు 2 కాళ్ళతో నరకానికి వెళ్ళే కంటే అవిటివాడవే దేవుని రాజ్యానికి వెళ్తాం మంచిది అంటున్నారు కదా, దేవుని వాక్యం అంటుంది కదా. అంటే మనం చెరిపేవి మనలోనే ఉంటాయి, బయట లేవు. మనం చెరిపే మనలో అంటే మన దేహంలో ఉన్నవే మనం చెరుపుతున్నాయి. సో మన దేహంలో ఉండి ఏవేవైతే మనం చెరిపి అంటే మనల్ని పాడు చేసి మన జీవితాన్ని నష్టపరుస్తూ ఉండయో వాటిని బట్టి మనం దేవుని తీర్పులోకి వస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తీర్పులోకి వస్తున్నామంటే మన దేహంలో ఉండి మన దేహాన్ని చెరిపే వాటిని బట్టి మనం తీర్పులోకి వస్తున్నాం. ఏవైతే మన దేహంలో ఉండయో, ఏవైతే మన జీవితంలో ఉండయో, ఏవైతే మన దేహంలో ఇమిడి ఉండయో అవే మనల్ని ఏం చేస్తున్నాయి? తీర్పులోనికి కూడా తీసుకొస్తున్నాయి. మన జీవితాన్ని చెరిపివేస్తున్నాయి. తద్వారా తీర్పులో కూడా రాబడుతూ వచ్చింది. సో ఎవరైతే తన దేహమును బట్టి తన దేహంలో చెరిపివేసే ఉండయో వాటిని బట్టి తొలగించుకోకుండా వాటిని అట్లాగే గట్టిగా పట్టుకుని వాటిలోనే జీవిస్తున్నటువంటి మానవుని బట్టి దేవునికి తీర్పు వస్తుంది. కాబట్టి ఆ తీర్పు రాకుండా ఉండటం కొరకై మన దేహము చెరిపేవి మనలో ఉండే కాబట్టి వాటి నుండి మనం దూరం చేసుకోవాలా. బయట కూడా ఉండే మన దేహాన్ని చెరిపేవి మన దేహంలో కొన్ని ఉంటాయి, వెలుపటి నుండి వచ్చేవి కూడా ఉంటాయి. సో వెలుపటి నుండి వచ్చాయైనా మన దేహం నుండి మన దేహాన్ని చెరిపే ఉన్నప్పటికీ వెలుపటి నుండి అయినా లోపల ఉండే వాటినైనా వీటిని బట్టి మన దేహం చెరుపుకోవటం ద్వారా బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండేదని దేవుని వాక్యం అంటుంది. మన దేహాన్ని మనం చెరుపుకున్నప్పుడు పరిశుద్ధులుగా ఎలా ఉంటాం? మన దేహాన్ని మనం చెరిపివేసుకున్నప్పుడు మనం నీతిమంతులుగా ఎలా ఉంటాం? మన దేహాన్ని మనం చెరిపివేసుకున్నప్పుడు మనం యథార్థవంతులుగా ఎలా ఉంటాం? మన దేహాన్ని మనం చెరిపివేసుకున్నప్పుడు మనం సత్యవంతులుగా ఎలా ఉంటాం? మన దేహాన్ని మనం చెరిపివేసుకున్నప్పుడు నీతియుక్తమైన జీవితం మనకు ఎలా ఉంటుంది? నెవర్, అసలు కుదరదు. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకానికి నరవతారుగా దిగివచ్చి మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా మన జీవితాన్ని మన దేహాన్ని చెరిపివేసే మనలో ఉండే మనకి వెలుపటి నుండి మన దేహంలోకి వచ్చేవైనా వాటన్నిటిని కూడా వాటన్ని బట్టి మనం తీర్పులోకి వస్తాం. కాబట్టి వాటన్నిటిని తీసివేయడానికి ఆయన మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన దేహాన్ని చెరిపేవి కానీ మనలో ఉండవు కానీ మనకు బయట నుండి లోపలికి వచ్చే వాటిని కూడా ఆయన అడ్డుకట్టగా వేసి ఆయన పరిశుద్ధతని ఆయన రక్తం ద్వారా ఆయన పరిశుద్ధత అనే జీవితాన్ని మనకిచ్చి మన దేహాన్ని చెరిపే తీసేసాడు. బయట నుండి వచ్చి మన దేహాన్ని చెరిపే వాటిని కూడా ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా అడ్డుగోడగేసి వాటి అన్నిటిని తొలగించేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మన దేహంలో ఏముంది? మన దేహంలో మన హృదయాల్లో చెరిపేసుకునే ఉండయా? లేదు. ఇప్పుడు ఏముంది? దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలన్న కోణం ఈరోజు మన జీవితాల్లో ఉంది. సో ఈరోజు మనం దేవుని ఆరాధించే వారికి ఉండాలి. ఒకరోజు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. కాబట్టి ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మన సంతోషాన్ని బట్టి, మన హృదయం యొక్క సంతృప్తిని బట్టి, కోరికలను బట్టి, ఇంకా ఇష్టమును బట్టి, ప్రవర్తన బట్టి
హృదయంలో ఉండే వ్యాకులమును బట్టి, ఇంకా మన దేహాన్ని చెరిపే వాటిని బట్టి మనకు తీర్పు రాకూడదని మొదటే గ్రహించిన వాడే యోహాను సువార్త 3:16 ప్రకారం ఆయన మనల్ని ప్రేమించి వీటన్నింటిని బట్టి మనం తీర్పులోకి వస్తాం కాబట్టి తీర్పు రాకుండా తప్పించడం కొరకై ఆయన కుమారుని లోకానికి నరవతారిగా పంపి ఆ కుమారుని యొక్క దేహమునకు శిక్ష విధించడం ద్వారా ఆయన కుమారుడు కాచిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి ఈ తీర్పులోకి వచ్చే విషయాలు ఏవైతే ఉండేవో వాటన్నిటిని కూడా మనలో ఉండవన్నీ కడిగేసి మనం తీర్పులోకి రావడానికి కారణమైన వాటన్నిటిని కూడా కడిగి మనల్ని ఇప్పుడు ఎలా చేశాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 26వ వచనం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన సంఘమును ఎలా సిద్ధపరిచాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగానైనా సిద్ధపరిచిన అనుభవం చూస్తున్నాం. ఒకప్పుడు మనం ఇలా ఉన్నాం, ఇప్పుడు మనల్ని సంఘంగా చేయడం కొరకే తన స్వరక్తాన్ని గార్చి ఆయన యొక్క రక్తం ద్వారా మన ప్రతి పాపను కడిగి ఆయన స్వరక్తం ద్వారా మన జీవితాన్ని కడిగి మనల్ని సంఘముగా చేశాడు. ఒకప్పుడు ముడతైన మచ్చైన డాగైన ఉన్న మనల్ని ఇప్పుడు ముడతైన మచ్చైన డాగైన లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా మనల్ని సిద్ధపరిచిన వాడుగా ప్రభు ఉంటూ వచ్చాడు. ఒకప్పుడు వీటిని బట్టి మన తీర్పు వచ్చింది కదా, వచ్చింది. వీటి నుండి తొలగించి ఇప్పుడు మనకు మచ్చ, డాగు, మడత లేనివాడిగా, ఇంకా ముడతైన లేనివారిగా, నిర్దోషమైన మహిమగల వారిగా, ఇంకా మహిమగల సంఘం పరిశుద్ధమైనదిగా ప్రభు మనల్ని పరిశుద్ధమైన సంఘముగా ఆయన శరీరంలో మనల్ని సమకూర్చిన ఒక అవయవంగా సమకూర్చినందుకై ఇప్పుడు మనం ప్రభువుని ఆరాధించేవారుగా ఆ న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉండబోతున్నాం? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా, మత్సైనను, డాగైనను, ముడతైనను అటుది మరి ఏదైనా లేనిదిగా మహిమగల సంఘముగా ఆయన మనల్ని తన న్యాయపీఠం ఎదుటి నిలబెట్టి మనకి శ్రేష్టకరమైన జయించువాడు నాతో పాటు నా సింహాసనం కూర్చుంటాడన్నమాట. జయించువాడికి జీవకిరీటం ఇచ్చేదనన్నమాట. ఆ జీవకిరీటం, ఆ బహుమానం ఆయన సింహాసనం మీద కూర్చునే ధన్యత ఆయన మనకిచ్చి ఈ గొప్ప అనుభూతిలో మనం ఆయన న్యాయపీఠం ఎదుట మనల్ని నిలబెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆయన న్యాయపీఠం ఎదుట ఈ 7 అనుభవం కలిగిన మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి మన జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ముడత, మచ్చ, డాగు లేనిదిగా, పరిశుద్ధులుగా, పవిత్రమైన నిర్దోషులుగా, మహిమగల సంఘముగా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబెడుతున్నాడు. ఇప్పుడు ఏ పాపం లేనివాడు, ఏ తప్పు చేయనటువంటి వాడు ఒక ఎదుటి వ్యక్తి దగ్గర నిలబడితే అతనిలో లోపం ఉండిద్దా? ఉండదా? అతను గనపరుస్తారా లేకపోతే అతన్ని శిక్షిస్తారా? గనపరుస్తారు కదా. ఒక వ్యక్తిని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టామనుకోండి, అతను ఏ తప్పు చేయలేదనుకో అతను ఏం చేస్తాం? గనపరుస్తాం. అతను తప్పు చేస్తే తీర్పు తీరుస్తాం. ఇప్పుడు ఏ మచ్చ, డాగు లేని వారిగా, ఒకప్పుడు అలా ఇప్పుడు ఏ మచ్చ, డాగు లేని వారిగా ప్రభు చేసి ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబెట్టినప్పుడు, ప్రభువారు న్యాయపీఠం మీద నిలబెట్టినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఏ లోపం లేని వారుగా ఉంటున్నాం. ఇప్పుడు మనకు తీర్పు ఉందా లేదా? ఉందా? ఉందంటారేంటక్క? లేదిక. ఒకప్పుడు ఏ జీవితాన్ని బట్టి తీర్పు వచ్చిందో మనం చూసాం. కానీ ఇప్పుడు ఆయన మచ్చ, డాగు, ముడత లేని వారికి చేశాడు కదా. పరిశుద్ధమైన, నిర్దోషమైన, మహిమగల సంఘంగా చేసినప్పుడు, ఆ జీవితాన్ని మార్చి ఇలా చేసినప్పుడు ఇంకా మనకు తీర్పు ఎక్కడుందా? న్యాయపీఠం ఎదుట బహుమానమే తప్పక మరొకటి లేదు. అట్టి బహుమానం పొందేవారుగా ఆ 700 అనుభవం కలిగిన జీవితం నుండి మనల్ని కాపాడి కలువరిశిల రక్తం ధర కడిగి ఈ బహుమానంతో కూడిన జీవితాన్ని మనకు ప్రభు ఆ తీర్పు నుండి తప్పించినందుకై ప్రభుని ఆరాధించే వరకు మనం ఉన్నట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్.